జ్ఞానము, బుద్ధి, భాష ఎవరికి ఇచ్చారు ఈ జీవితం అంటే సాక్షాత్తు దేవుడే అని చెప్పవచ్చు. ఎందుకంటారా, దేవుని పిల్లల మనమంతా ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలం. ఎందుకంటే మనం భాషలు వేరు కావచ్చు, గాని పుట్టించింది దేవుడు మాత్రమే ఒక్కడే. ప్రాంతాలు అలాగే భాషలు వేరు కావచ్చు, గాని నమ్మిన దేవుడు మాత్రం మనందరికీ ఒక్కడే అండి. ఇలాగా ఈ ప్రపంచంలో పుట్టిస్తుంది ఎవరంటే దేవుడే. గాని దేవుడు గాలి ఇస్తున్నాడు, నీరుని ఇస్తున్నాడు, పంట పాడుని ఇస్తున్నాడు, కానీ ఆ దేవుణ్ణి ఎవరో మనిషి గ్రహించట్లేదు. చూడండి, పట్టణాల్లో వెళ్తే నదులు అలాగే ఇది పొలాలు కనబడతాయి. కొండలను చూడండి, నీరు సదుపాయంగా మనం దొరుకుతుంది. కొండల్లో కూడా దేవుడు నీరుని పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఉండడానికి అన్ని సదుపాయాలు. పట్నంకి వెళ్ళండి, ఒక అరటికెళ్ళు చూడండి, బాగుండదు. కానీ కొండలో అరటికెళ్ళు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి, ఎక్కువ కెళ్ళు ఉంటాయి. కానీ పట్టణాల్లో అంటే పంటలు లేవు, కానీ కొండల్లోనే మనం అన్ని పంటలు పండిస్తున్నాము. కొండల్లోనే నీరు వస్తుంది. ఇంత అద్భుతమైన మనకిచ్చాడు దేవుడు. ఆయన తెలుసుకోవాలని రకరకాల కాలాల కొలిది పంటలు అలాగే పంటలు ఇస్తున్నాడు. కాలానికి కొలిది వర్షాలు ఇస్తున్నాడు. అలాగే ఎండాకాలానికి కొన్ని పంటలు, వర్షాకాలానికి కొన్ని పంటలు, అలాగే శీతాకాలంలో కొన్ని పంటలు ఇస్తున్నాడు. ఇవన్నీ పండించుకొని మనం అమ్ముకుంటున్నాము, లాభాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ ఇది పెట్టింది ఎవరు, ఇది ఇస్తుంది ఎవరని మనిషి అస్సలు ఆలోచించట్లేదు. గాని తన జీవితం అర్థం కావట్లేదు మనిషి. ఇదే స్వాస్థం అనేసుకొని ఏమంటున్నారు తెలుసా, ఈ 60-70 సంవత్సరాల కొరకు ఏం తినాలి, ఎలా బ్రతకాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, నా పిల్లలు ఎలాంటి ఆస్తులు పెట్టాలి, అలాగే నా పిల్లల కొరకు కొండలు సంపాదించి పెట్టాలని చాలా తల్లిదండ్రులు ప్రయాసపడి బ్రతుకుతున్నారండి. ఎవరి కొరకు అంటే తన పిల్లల కొరకే అన్ని ఇవ్వాలనుకుంటారు. ఇల్లుని కూడా కట్టించేసుకొని చాలా ప్రయాసపడి ఇల్లుని కట్టించుకొని తల్లిదండ్రులు ఇస్తారు. దేనికంటే నా పిల్లవాడు మంచిగా ఉండాలి అనేసుకొని. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద పంపించి మనల్ని అన్ని సదుపాయాలు చేసి ఈ భూమి మీద పంపించాడు. నన్ను తెలుసుకోవాలని, ఈ పండ్లు తినైనా ఈ ప్రకృతి చూసైనా నేనున్నానని తెలుసుకోవాలని మనిషి ఇస్తుంటే ఈ ప్రకృతిని తేరగా అనిపిస్తున్నాడు, కానీ ఆ దేవుని తెలుసుకోలేకపోయాడు. అందుకే తన జీవితాన్ని మనిషి అర్థం చేసుకోలేదు. ఎందుకంటారా, ఈ జీవితం ఎవరు ఇచ్చారని మనిషి అస్సలు ఆలోచించట్లేదు. ఒక తుచ్చమైన ఆలోచన కొరకు ఏం చేస్తాను, ఇదేనా నా బ్రతుకు అని అనుకుంటున్నారు కొంతమంది. ఈ 60-70 సంవత్సరాల కొరకు ఏం చేయాలి, నేను చచ్చిపోతే బాగున్ను, నా తల్లిదండ్రులు తిట్టారని, అలాగే కుటుంబీకులు ఏమో అన్నారని, అలాగే మా ఊరోళ్ళు నా గురించి చెడ్డగా అన్నారని కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఏంటంటే పురుగుల మందు తాగుతున్నారు. కొంతమంది సీరు కట్టుకుని మెడకి ఊరి తీసుకుంటున్నారు ప్యాన్ దగ్గర. తన జీవితం అర్థం కాలేదు. ఈ 60-70 సంవత్సరాల కొరకు అర్థం కాలేదు. అసలు ఎందుకు పుట్టానని మనసు ఆలోచించట్లేదండి. తల్లిదండ్రులు అనుకుంటారు నా పిల్లవాడి కొరికే నేను పుట్టాను అంటారు. రాజకీయ నాయకులు అంటే నా ప్రజల కొరికి నేను పుట్టాను అంటున్నారు. ఒక టీచర్ అడిగితే ఈ పిల్లలు పాఠాలు చెప్పడానికి నేను పుట్టాను అంటున్నారు. కానీ మనకి ఎందుకు పుట్టామంటే ఆ దేవుని తెలుసుకొని ఆయన కొరకు బ్రతకాలనే ఈ భూమి మీద పంపించాడు. కానీ మనిషి అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద వచ్చి మనిషి పాపంలోని మునిగిపోయాడు. ఇదే స్వాస్థం అని, ఆస్తుల కొరకు డబ్బు సంపాదించాలని చాలా అడియాసపడి బ్రతుకుతున్నాడు. కానీ పరలోకానికి వెళ్ళాలి, ఆ దేవుని దగ్గర చేరాలని మనిషి ఆలోచించట్లేదు. పాపం చేస్తున్నాడు మనిషి. పాపం అనగానే ఏమనగా దొంగతనం, వ్యభిచారం, అబద్ధము, మోసాలు ఇలాగ చేసి పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు. చనిపోయి నరకం ఎలా ఉంటుందంటే బగబగ మండే అగ్ని మంటలు, అక్కడ అగ్ని ఆరుదు, ఆత్మ చావది. ఇక్కడ చూడండి, అగ్ని ఉండి అక్కడ చేయి పెడితే కాలిపోతాం, ఒక్క క్షణం కూడా ఉండలేము. అలాంటిది పాతాళ లోకం ఏంటంటే అగ్ని గుండెమండే, అక్కడ అనంతకాలపు శిక్ష, నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రపంచంలో మనుషులందరూ. అందుకనే దేవుడు అనుకున్నాడు మనిషి పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నాడు కనుక వారిని రక్షించాలని అనుకున్నాడు దేవుడు. మరలా నా పిల్లలు నన్ను పరలోకానికి రావాలని కోరుకున్నాడు. పరలోకం ఎలా ఉంటుందంటే అక్కడ ఆనందం, సంతోషం, బాధలు ఉండదు, కష్టాలు ఉండదండి పరలోకం దగ్గర.
ఈ మనిషి అక్కడ చేరాలి నా పిల్లవాడు అనుకున్నాడు, కానీ మనిషి పరలోకానికి చేరట్లేదు, నరక లోకానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఒక సంకల్పాన్ని చేసుకున్నాడండి. ఇప్పుడు మన పిల్లవాడే తప్పు చేస్తే మళ్ళా మన ఇంటికి రప్పించుకుంటాం, వేరే వాళ్ళ ద్వారా అయినా చెప్పిస్తాం, అయ్యా నా కొడుకు మంచి మార్గంలో లేడు చెప్పండి అనేసుకొని తిట్టి కొట్టి అయినా చెప్పిస్తాము, తర్వాత మన ఇంటికి రప్పించుకుంటాము. అలాగే దేవుడు కూడా అండి ఏమనుకున్నాడంటే, మరలా ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ అగ్ని గుండంలో వెళ్ళిపోతున్నారు, మరలా నా పిల్లలు పరలోకానికి రావాలని ఒక సంకల్పం చేసుకొని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద పంపించాడండి. ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అనే గ్రామంలో కన్య ఆయన గర్భాన్ని జన్మించాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికి ఏ పాపం చేయని పరిశుద్ధుడండి. ఆయన ప్రపంచంలో మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి 3వ దినాన్ని లేచాడండి. సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్ని లేచాడు. ఈ ప్రపంచంలో ఏ మనుషుడైనా మట్టిలో కలిసిపోయి తిరిగి లేచాడా? సమాధి చేయబడి ఎవరూ లేవలేదండి. అలాగే ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి సమాధిని గెలిచిన ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన మనం చేసిన పాపం కొరకే తన కాలికి మేకులు వేయబడ్డాయి, అలాగే మనం చేతితో చేసిన పాపం కొరకే చేతికి మేకులు వేయబడ్డాయి, అలాగే మనము ఆలోచనతో తలంపులు చేసిన పాపం కొరకే ఆయన తలకి ముళ్ళు కిరీటం వేయబడ్డాయి. ఎందుకంటే మనమంతా పాపం చేసాం, పాపం నుంచి విడుదల విముక్తి పొందించడానికే ప్రాణం పెట్టాడండి. ఆయన చనిపోయి తిరిగి ఒక మాట చెప్పాడండి, నేనే సత్యం, నేనే మార్గం, నా ద్వారానే పరలోకానికి మార్గం అని చెప్పాడు. ఆయన కానీ మీరు విశ్వసిస్తే స్వర్గానికి ఇస్తాడు. అలాగే మీరు కానీ నమ్మితే, యేసుక్రీస్తు నమ్మితే మీ పాపం నుంచి శాపం నుంచి విడుదల పొందుతారు, మీ పాప సమాపణ అన్ని క్షమించబడతాయి, మీ పాపాలన్నీ తొలగిపోతాయండి. గొప్ప రక్షణ అండి. యేసుక్రీస్తు నమ్మండి, విశ్వసించండి. అలాగే ఈ గ్రామంలోన చర్చి ఉంది, సేవకులు ప్రతి ఆదివారం వస్తున్నారు. అలాగే సేవకులు చెప్పిన మాట ప్రకారం విని బైబిల్ చదివి వాటి ప్రకారంగా మీరు బ్రతికితేనే పరలోకాన్ని చేరుకుంటారు. చాలా మంది అనుకుంటున్నారు, మేము క్రైస్తవులం కదా, మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాము కదా, పరలోకానికి వెళ్ళిపోతాము అని చాలా మంది ఇలాగ బ్రతుకుతున్నారండి. ఎవరు అలాగ అనుకోండి, మీరు బ్రతికితే గానీ పరలోకాన్ని చేరుకోలేరు. బైబిల్ మీరు బాగా చదువుగలిగితే మీరు అర్థం అవుద్దండి. అర్థమైందా? మీరు బైబుల్ బాగా చదివితే ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు అగ్నిగుండంలో వెళ్తారని స్పష్టంగా చెప్పబడుతుంది. కనుక ఏంటంటే కొంతమంది చర్చికి ఆదివారం మాత్రం వెళ్తారు, కానీ వారి బ్రతుకులు చూస్తే తాగుడికి, మందుకి, సిగరెట్కి, కాయనాలకి, గుట్కాకి, వ్యభిచారంకి బ్రతుకుతున్నారు. ఇలాగ మన ఊర్లో కూడా ఉంటారు, కానీ ఇవన్నీ బ్రతికి ఇలాగ నేను కాయన తిని మందు తాగి నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే పరలోకానికి వెళ్ళలేరు. ఇలాంటి వారికి పరలోకం లేదు అని బైబిల్ చెప్తుంది. కనుక ఇటువంటి బానిసతో మీరు ఉంటే సరిచేసుకోండి. క్రీస్తు అడుగుజాడలో మీరందరూ బ్రతికితేనే పరలోకాన్ని చేరుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా నా పిల్లలు పరిశుద్ధంగా ఉంటేనే స్వర్గాన్ని చేరుకుంటా లేఖం సెలవులు ఇస్తుంది. అలాగే దేవుడు పరిశుద్ధుడు, ఆ లోకాన్ని పరిశుద్ధం ఉన్న వాళ్ళే పరలోకాన్ని చేరుకుంటారు. కనుక మనమంతా పరిశుద్ధంగా ఉంటేనే ఆ పరలోకానికి, మా లోకానికి, దేవుడు ఉండే లోకాన్ని చేరుకుంటాం. కనుక సేవకులు ప్రతి ఆదివారం వస్తున్నారు, సేవకులు చెప్పిన మాట ప్రకారం బ్రతకండి. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. కనుక మీరు పరిశుద్ధంగా బ్రతికితేనే మరలా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి తన పరిశుద్ధ సంఘానికి ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారందరూ తీసుకువెళ్ళడానికి యేసుక్రీస్తు వస్తున్నాడు. కనుక మనమంతా సిద్ధపడి బ్రతికితేనే ఆ స్వర్గాన్ని చేరుకుంటాం. కనుక మీరందరూ చక్కగా విన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఇంతతో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.